ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు సాగింది. గతంలో దశాబ్దాల తరబడి హస్తినని ఏలిన కాంగ్రెస్ కు వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న ఆప్ కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య రసవత్తర పోరు జరిగింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. సత్తా చాటేందుకు ఈ మూడు పార్టీలు ఎన్నికల వ్యూహాలను అమలు చేశాయి. ఉచిత విద్యుత్, నీరు, ఇతరత్రా ఉచిత హామీలతో ప్రజలను ప్రధానంగా ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే బలమైన సంకల్పంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లకు వరాల వాన కురిపించింది. 70 స్థానాల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆప్ నుంచి సీఎం అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ బరిలోకి దిగారు. సీఎంగా అతిషికి ఢిల్లీ పగ్గాలు అప్పగించే కార్యక్రమంలో ఈ విషయాన్ని కేజ్రీవాల్ బాహాటంగానే చెప్పారు. గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులే ఆప్ను గెలిపిస్తాయని ఆయన పదే పదే అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ స్థానిక సమస్యలపై బాగా దృష్టి పెట్టింది. ప్రధానంగా విద్య, ఆరోగ్య విభాగాల్లో బాగా పనిచేసింది. వీటికి తోడుగా అరవింద్ కేజ్రీవాల్ కొన్ని ఉచిత హామీలను ప్రకటించారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి, మహిళలకు ప్రతి నెల ఆర్థిక సాయం, దళిత విద్యార్థుల విదేశీ విద్యకు ఆర్థిక చేయూత వంటి పథకాలను ఆకర్షణీయంగా ఉన్నాయి. అవసరమైతే సీఎం పదవినైనా వదులుకునేందుకు సిద్ధం అనే సందేశాన్ని కేజ్రీవాల్ ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్గా మారొచ్చు. ఢిల్లీలో మరోసారి ఆప్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, లేదంటే సర్వేలు చెప్పినట్లే బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం చాటుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల యొక్క ఫలితాలు ఏ రకంగా ఉంటాయని దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. చాలా హోరాహోరీగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీల మధ్య పెద్ద ఎత్తున యుద్ధమే జరిగిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఇటు ఇరుపక్షాలు కూడా హామీలు గుప్పించారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఓటర్స్ను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా తాను విద్యారంగంలోనూ అదేవిధంగా ఆరోగ్య రంగంలోనూ ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి పథకాలు తనకు తిరిగి అధికారం కట్టబెడతాయని చెప్పి గట్టి విశ్వాసంతో ఉన్నారు. దాంతోపాటు ఇతరత్ర అనేకమైనటువంటి హామీలను కూడా ఓటర్లను ఆకర్షించే రీతిగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే బీజేపీ ముఖ్యంగా కేజ్రీవాల్ అవినీతి సంబంధించినటువంటి అంశాలపైనే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆయన జైలుకు వెళ్ళటం, అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్ కానీ ఇతరత్ర అనేక అంశాల్లో ఆయన చేసినటువంటి అనేకటువంటి తప్పిదాలను పూర్తి స్థాయిలో ప్రజల ముందుంచేందుకు కూడా ప్రయత్నం చేసింది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు బీజేపీ రెండు కూడా హోరాహోరీగా పోరాడాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. ప్రజలు ఎవరి వైపున తీర్పిస్తారో వేచి చూడాల్సి ఉంది. అయితే ఇదే నేపథ్యంలో రేపు ఫలితాలు రాబోతున్నాయి అనుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో అహ్లావత్ అనే ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలనే ఆమ్ ఆద్మీ పార్టీగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆయనకి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటు లభించింది. ఈ నేపథ్యంలో అహ్లావత్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు బీజేపీకి వ్యతిరేకంగా. తనకు నిన్న రాత్రి ఫోన్ వచ్చిందని 15 కోట్ల రూపాయలు ఇవ్వచూడటమే కాకుండా మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పి ఆశ చూపారు, ప్రలోభ పెట్టారు. తను ఫలితాలు రాకముందే పార్టీ మారాలని చెప్పి కూడా వాళ్ళు కోరటం జరిగిందన్న అంశాన్ని చెప్పారు. ఇదే అంశాన్ని కేజ్రీవాల్ బాహాటంగా చెప్పడంతో యాంటీ కరప్షన్ బ్యూరో, ఈ అవినీతి నిరోధక శాఖ చెందినటువంటి శాఖ అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టాలని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎన్నికల రాకముందే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలో గెలిచే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించి వారంతా కూడా బీజేపీ వైపుకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక సైకలాజికల్ కుట్ర, అదే ఒక యాక్ట్ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి అభూత కల్పనలతో కూడినటువంటి ఆరోపణలు చేస్తుందని చెప్పి కూడా బీజేపీ తిరిగి దాడి కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రధానంగా పోటీ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ కూడా ఢిల్లీలో తన పట్టును కోల్పోయింది. దివంగత శీలా దీక్షిత్ నేతృత్వంలో 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి, అంటే ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో వచ్చి ముఖ్యమంత్రిగా ఆమె అనేకమైనటువంటి పథకాలు చేపట్టారు, ప్రజలను ఆకర్షించారు, ఢిల్లీ ఓటర్లను ముఖ్యంగా ఆకర్షించి 3 సార్లు ఆమె అధికారంలో కొనసాగారు. అదే అంటే వరుసగా 3 సార్లు అంటే దాదాపు 15 ఏళ్ల పాటు
కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా అధికారాన్ని కోల్పోయింది, పూర్తి స్థాయిలో క్షీణించిపోయిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఈసారి ఎన్నికల్లో ఎక్కడ చూసినా కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ జెండాలు కానీ కార్యకర్తలు కానీ ఏమాత్రం కూడా ఉత్సాహమైనటువంటి రీతిలో ఎవరు కూడా పాల్గొనలేదు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఎక్కడ కూడా దాఖలాలు కూడా లేవు. కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్యనే పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల హోరు జరిగిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. బీజేపీ దాదాపు 26 ఏళ్ల క్రితం తన అధికారాన్ని కోల్పోయి తిరిగి ప్రాభాన్ని పొందేందుకు గాను తీవ్ర ప్రయత్నం చేసింది. అనేకమైనటువంటి పథకాలతో పాటు అరవింద్ కేజ్రీవాల్ యొక్క అవినీతి పాలనపై కూడా పెద్ద ఎత్తున దాడి చేసింది, విమర్శలు చేయడం జరిగింది. అన్ని రకాలుగా వనరులతో కూడి అదేవిధంగా ఇటు కార్యకర్తల యొక్క హడావుడి కానీ ఇతరత్ర అనేక రాష్ట్రాల నుంచి బీజేపీ నుంచి వచ్చినటువంటి నేతలు, కార్యకర్తలు, ఎంపీలు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి ఆ ప్రజలు, అంటే దేశ రాజధాని కాబట్టి ఆ రాష్ట్రం చెందినటువంటి ప్రజలు అక్కడక్కడ నివసించే ఉండగా ఆ ప్రాంతాల్లో స్వయంగా తిరిగి ఆ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేశారు. ఈ రకంగా బీజేపీ ప్రయత్నాలు ఈ రకంగా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రేపు 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది, ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పినప్పుడు ఈ రకంగా ఎమ్మెల్యేలను, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తుంది అన్న అంశాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై 2 గంటల్లోనే పూర్తి స్థాయిలో 70 అసెంబ్లీ స్థానాలు కాబట్టి ఫలితాలు తేటతెల్లమవుతాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్నది స్పష్టం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ. హస్తినలో కమల వికాసం ఖాయమేనా, లేదంటే మరోసారి చీపురు ఊడ్చేస్తుందా? ఈ రెండు పార్టీల మధ్య పోరులో కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరికొన్ని గంటల్లో ఢిల్లీ పీఠం ఎవరిదో తేలిపోనుంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీంతో అందరి కళ్ళు హస్తినపైనే ఉన్నాయి. ఎవరికి వారు విజయం తమదేనని ధీమా